బంజారాహిల్స్ లో పాకిస్తాన్ యువకుడి రాసలీల వ్యవహారం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్ కు చెందిన ఆ వ్యక్తి హైదరాబాద్ లో గత 27 ఏళ్లుగా ఉంటున్నట్లు తేలింది. మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తాన్ యువకుడిని అతని భార్యే రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించింది. 1990లో పాకిస్తాన్ నుండి భారత్ వచ్చి హైదరాబాద్ లో ఫహాద్ స్థిరపడ్డాడు. దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన స్టడీ సర్టిఫికెట్లు కూడా ఫహాద్ పేరున ఉన్నాయి. ఇక్కడి యువతులను ప్రేమ పేరుతో వలపండి మతం మార్చి పెళ్లి చేసుకునేవాడు. ఆ తర్వాత వారిని విడిచి మరో యువతిని తన ట్రాప్ లో పడేసేవాడు. అలా అతని రాసలీల వ్యవహారం సాగేది. ఈ క్రమంలో బంజారాహిల్స్ లో అతను ఓ యువతితో నగ్నంగా ఉండగా ఫహాద్ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కు చెందిన వ్యక్తులు దేశం వదిలి వెళ్లిపోవాలంటూ కేంద్రం డెడ్ లైన్ కూడా పెట్టింది. అయినా ఫహాద్ వెళ్లకపోవడంపై చర్చ జరుగుతుంది. అలా ఇన్నేళ్ల నుంచి భారత్ లో ఎలా ఉంటున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. పాకిస్తాన్ యువకుడిని ఇక్కడ ఉండేందుకు ఎవరు అనుమతిచ్చారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ ఐడి, ఆధార్ కార్డులు పాక్ వ్యక్తికి ఉన్నట్లు తెలుస్తుంది. అవి ఎలా వచ్చాయి, దీని వెనుక ఎవరున్నారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి వారు ఇంకా దేశంలో ఎంతమంది ఉన్నారోనని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్కు చెందిన ఎందరికో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు పౌరసత్వం కల్పించాయని బీజేపీ నాయకురాలు మాధవీలత ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న లంగరోజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికినటువంటి ఈ పాకిస్తాన్ యువకుడి వ్యవహారంలో పోలీసులకు ఒక ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. బాధితురాలు కీర్తి ఫిర్యాదు పైన సెక్షన్ 318, సెక్షన్ 351, 85, 81, 299 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అంటూ మాత్రం క్లియర్ గా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంతలోనే బీజేపీ మాధవీలత ఎంటర్ అయ్యి బీజేపీ మాధవీలత కొన్ని అంశాలని తెరపైకి తీసుకొచ్చి అసలు ఇలాంటి మంది ఎంతమంది దీంట్లో హైదరాబాద్ లో దాగి ఉన్నారు, వీళ్ళందరికీ ఇవన్నీ పౌరసత్వం ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఎల్టీవీ వీసా మీద దేశానికి రావడము, 1995లో పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ బంజారాహిల్స్ పార్లమెంట్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 2018లో సిఏఏకి చెందినటువంటి సిటిజన్షిప్ తను అప్లై చేసుకుని ఉన్నాడు. పాకిస్తాన్ సిటిజన్ అయినా కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఎలా ఇస్తారు, ఎలా అతనికి కేటాయిస్తారు అంటూ మాత్రం మాధవీలత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దీంతో ప్రభుత్వాన్ని తను క్వశ్చన్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలలో అనేక మంది సిటిజన్షిప్ తీసుకున్నారని, వీళ్లకు ఇండియన్ సిటిజన్షిప్ అసలు ఇవ్వకూడదు, ఒక పక్క కేంద్రం ఈ అంశం పైన సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంటుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, వీళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ ప్రతిదీ వీళ్ళు పౌరసత్వాన్ని ఇక్కడ కల్పిస్తూ కేవలం డబ్బుల కోసం ఆశపడి ఇలా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా ఫహాద్ నకిలీ ఐడి కార్డు పెట్టుకొని ఉన్నటువంటి ఒక ఇండియన్ అని, లవ్ జిహాద్ ట్రాప్ లో కీర్తి జగదీష్ అనే మా అమ్మాయి పడిపోయిందని ఫహాద్ కి మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారని, ఒక బాధితురాలే ముందుకొచ్చి తనను ఫహాద్ మోసం చేశాడు, లవ్ జిహాద్ పేరుతో వేధించాడని చెప్తే పారామౌంట్ కాలనీలో రైడ్ చేసినట్టు చేసి ఆ అమ్మాయిని వదిలేశారు అనేది కూడా పోలీసుల నిర్లక్ష్యం పైన తను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఐఎం వేసేటువంటి ఈ పథకాలతోటే కాంగ్రెస్, బీజేపీ గతంలో ఇలా వ్యవహరించాయి. ఫహాద్ కుటుంబ సభ్యులకు సంబంధించి మొత్తం బోకస్ ఓట్లన్నీ కూడా బయటకు తీయాలి, కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఈ ఓట్ల జిహాద్ జరుగుతుంది. పారామౌంట్ కాలనీలో మొత్తం డ్రగ్ ప్లేగర్సే ఉన్నారు, అనేక మంది విదేశాల నుంచి వచ్చినటువంటి వారే వీటిగా ఎక్కువగా కాలనీలో నివాసం ఉంటున్నారు అన్నట్టుగా కూడా మాధవీలత మీడియా సమావేశాన్ని పెట్టి ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపై కూడా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సందీప్, రవితేజ్ అంటే 27 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాడంటే అసలు ఏంటి, అసలు హైదరాబాద్ ఇంకెంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? అతను సుమారు 25 ఏళ్ల పాటుగా హైదరాబాద్ లోనే స్థిరపడి ఉండడము, మరి కుటుంబ సభ్యులందరూ కూడా పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ వచ్చి అప్పటి నుంచి కూడా వీళ్ళు పౌరసత్వం కూడా ఉన్నారు. కానీ పౌరసత్వం ఎలా కేటాయిస్తారు, ఆ పౌరసత్వం ఏ నార్మ్స్ అండ్ గైడ్ లైన్స్ పాటించకుండా ఈ పాకిస్తానీ అబ్బాయికి పౌరసత్వం ఇవ్వడంపై మాత్రం
ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇంత భారతదేశంలో పకడ్బందీగా ఈ ఇండియన్ సిటిజన్షిప్ కోసం ఒక పక్క కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటా ఉంటుంటే, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం విదేశాల్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ, పక్క దేశంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పిలిపించి వారికి క్లియర్ గా ఈ పౌరసత్వాన్ని కేటాయించడము, వారికి ఆధార్ కార్డులు, వారికి ఈ ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ఇంటి కుటుంబ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కేటాయించడం చూస్తూ ఉంటుండే. ఫహాద్ లాంటి వ్యక్తులు హైదరాబాద్ లో చాలా చోట్ల నివాసం ఉంటున్నారు. వీళ్ళు అనేక దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా డబ్బులు అధికారులకు అందజేసి దాని ద్వారా ఈ పౌరసత్వాన్ని పొందుతూ ఇక్కడ ఉన్నటువంటి హిందూ అమ్మాయిలని టార్గెట్ గా చేసి లవ్ జిహాద్ పేరుతో వీళ్ళు మతం మార్చి తిరిగి వాళ్ళ దేశానికి తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి సంస్కృతి. ఈ వ్యవహారంపై కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టి పెట్టి ఈ ఫహాద్ అనే వ్యక్తికి భారత పౌరత్వం ఎలా వచ్చింది, ఈ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, ఈ పౌరసత్వంపై పూర్తి ఎంక్వైరీ చేసి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వివరాలన్నీ కూడా బయటకు తీయాలంటూ మాత్రం బీజేపీ నుంచి ఈ డిమాండ్ పెరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. రాత్రి ఒక అమ్మాయి, కీర్తి అనే అమ్మాయి, తాను లవ్ జిహాదులో ఇరుక్కున్నానని, ఆ ఇరికించిన వాడు ఒక పాకిస్తానీ ముస్లిం అని ఆవిడ ఇప్పుడే కొత్తగా తెలుసుకోవడం అనేది ఆవిడికి చాలా విషాదకరమైన విషయం అని చెప్పింది. అతని మీద రిపోర్ట్ చేయడం జరిగితే అదే బంజారా హిల్స్ సిఐ చాలా కొద్ది సమయానికే అతన్ని అరెస్ట్ చేసి విడుదల చేయడం జరిగింది. ఇలా బంజారా హిల్స్ లో అమ్మవారి గుడి ఉంటే దానికోసం వచ్చిన భక్తులను 400 మందిని కేవలం బొట్టు పెట్టుకుంటున్నారని, ఒక కుంకుమార్చన చేస్తున్నారని అరెస్ట్ చేసే వీళ్లను, కానీ అదే ఒక పాకిస్తాన్ లవ్ జిహాదుల అమ్మాయిని ఇరికించాడని మాత్రం చెప్తే అదే బంజారా హిల్స్ సిఐ అరెస్ట్ చేయడం అయింది, వదలడం అయింది. ఇది ఇంత చిన్న విషయం కాదు. ఈరోజు వీళ్ళు పాకిస్తానీ వాళ్ళు, రోహింగ్యాసు, ఆఫ్రికన్స్, నైజీరియన్స్, కెన్యన్స్, ఇలా తెలంగాణ మొత్తము V6 స్టూడియో వెనకవైపు బస్తీలలో, పారామౌంట్ బస్తీలలో, బంజారా హిల్స్లో, ఫిలిం నగర్లో కుప్పల మంది నిండిపడి ఉన్నారు. వీళ్ళ ఆడపిల్లల జీవితాలను ఏం చేస్తారో తెలియదు, మీ ఇంటి పక్కన ఎవరున్నారో తెలియదు. కాలేజ్లో అడ్మిషన్స్ వీళ్ళకే విడిపోతున్నాయి, ఉద్యోగాలు వీళ్ళే చేస్తున్నారు. ఈరోజు హైటెక్ సిటీలో ఉద్యోగాలు దొరికిపోతున్నాయి వీళ్ళకి, బ్యాంక్ లోన్లు దొరుకుతున్నాయి వీళ్ళకి, ర్యాపిడోలో బండ్లు వీళ్ళే నడుపుతున్నారు. మనము ఈరోజు తెలంగాణలో సురక్షితంగా ఉన్నామా అనే ప్రశ్నకు సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాం.